పంటలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆ ప్రజలకు యేసుక్రీస్తు ప్రభువారు ద్రాక్ష తోటకు సంబంధించిన ఉపమానాన్ని చెప్పారు. యేసు ప్రభు ఎందుకు ఈ ఉపమానాన్ని చెప్పారు? ఈ ఉపమానాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే, వాస్తవానికి యేసు ప్రభు వారు చెప్తున్నటువంటిది, ఆయన ఎవరికైనా తోటను కౌలుకిస్తే ఆ కౌలు వాళ్ళెవరో సరిగా చెల్లించలేదని ఆయన బాధపడుతూ చెప్పిన ఉపమానం కాదు. వాస్తవానికి అక్కడ ఉన్న ప్రజల అందరికీ అవసరమైనటువంటి సంగతులుగా ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే ఆ ఉపమానాన్ని చెప్తున్నాడు. అది వాళ్లకు సంబంధించినటువంటి సంగతే. ఎలా ఇది వీళ్ళకు సంబంధించిన సంగతేనా అని మనకు ఎలా తెలుస్తుంది అని చెప్పానంటే, యెషయా గ్రంథాన్ని మనం గనక చూసినట్లయితే 5వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారు ఇశ్రాయేలు దేశాన్ని, ఇశ్రాయేలు యొక్క ప్రజలని ఆయన ద్రాక్ష తోటకు పోల్చి ఆయన చెప్పాడనమాట. నా ప్రియుని గూర్చి పాడేదని వినుడి. అతనికి యెషయా గ్రంథం 5వ అధ్యాయం 571 పేజీ ఇలాగుంది. అతని ద్రాక్ష తోటను బట్టి నాకిష్టుడైన వాని గూర్చి పాడేదను వినుడి. సత్తువు గల భూమి మీద కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దాన్ని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలు నాటించాడు. పొలాన్ని బాగు చేశాడు, రాళ్లనన్నీ ఏరాడు, మంచి తీగలు నాటించాడు. దాని మధ్య బురుజు కూడా ఒకటి వేయించి ద్రాక్ష తొట్టి తొలిపించాడు. అంటే కాపలాకి ఒక వాచ్ టవర్ లాంటిది. దాని మీద నిలబడి శత్రువులు ఎవరైనా వస్తారో అబ్జర్వ్ చేయొచ్చు, లేదా అడవి జంతువులు ఏమైనా వస్తే వాటిని అదలించవచ్చు. సో అది బురుజు ఒకటి. తర్వాత ద్రాక్ష తొట్టి రసం తీయడానికి. అయితే ద్రాక్ష పండ్లు ఫలించాలని ఎదురు చూస్తూ ఉన్నట్టుగా ఇక్కడ 5వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. అయితే ఇక్కడ మనకు అర్థమయ్యే సంగతి ఏంటంటే, ఈ ద్రాక్ష తోట ఎవరి గురించో కాదు, ఆ ద్రాక్ష తోట అంటే ఎవరో కాదు, దేవుని యొక్క ప్రజలే. అంటే దేవుడు తన ప్రజలని ఒక ద్రాక్ష తోటలాగా పోల్చి చెప్తున్నాడు. అంటే ఆ దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలకు దేవుడు ఏ వనరులైతే ఇచ్చాడో ఆ వనరులను ద్రాక్ష తోటకు పోల్చి చెప్తా ఉన్నాడనమాట. ఓ సంగతి నేను మీ దృష్టికి తీసుకొని వస్తాను. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు వాస్తవానికి వారికి ఒక సొంత దేశం లేదు, దేవుడు ఆ దేశంలోకి నడిపించాడు. వారికి ఒక సొంత చట్టం లేదు, దేవుడు వారికి ఒక చట్టాన్ని ఇచ్చాడు. వారికి ఒక నియమావళి లేదు, దేవుడు ఒక నియమావళిని దేవుడు ఏర్పాటు చేశాడు. అంతేకాదు వారికి వర్షాలు ఇచ్చాడు. అంతేకాదు శత్రు దేశాల నుంచి వారిని భద్రం కూడా చేసే బాధ్యత నేనే తీసుకుంటా అన్నాడు. ఇంకా ఆ ప్రజలకు అవసరాలు ఏవైతే ఉంటాయో, అంటే వారికి సంతానము, లేకపోతే ఆ ప్రజలకు భద్రత, ముఖ్యంగా పాడి పంటలు. ఎందుకంటే వాతావరణం మీద పంటలు ఆధారపడి ఉంటాయి. ఇశ్రాయేలు దేశం పూర్తిగా వర్షాధారితమైనటువంటి దేశం. అది మనకులాగా జీవనదులు అక్కడ లేవు. అక్కడ పూర్తిగా వర్షం మీదే ఆధారపడి ఉంటుంది. వర్షం రావాల్సిన వర్షం అతి కొద్దిసార్లు వస్తుంది సంవత్సరంలో. ఆ రావాల్సినటువంటి వర్షం ఏదైతే ఉంటుందో అది టయానికి రాకపోతే ప్రజలు చాలా దుర్భిక్షంగా ఎదుర్కొంటారు. త్రాగడానికి కూడా ఉండదు, పంటలు ఉండవు, కరువు కాటకాలతో అల్లాడిపోతారు. అయితే దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని ఎందుకు అలాంటి పరిస్థితిలో ఉంచాడంటే, వారు దేవుని మీద ఆధారపడాలని, దేవుడు వారికి అనుగ్రహించేవాడుగా ఉండాలని. వారికి అవసరమైన దాన్ని దేవుడు ఇస్తూనే ఉన్నాడు. వారికి వర్షం అవసరమైతే వర్షాన్ని ఇచ్చాడు. అంతేకాదు వారికి భద్రత అవసరం, చుట్టూరా శత్రువులే ఉన్నారు, దేవుడు వారికి భద్రతనిచ్చాడు. అంతేకాదు ఆ దేశంలో వాళ్ళు ఫలించాలి, అభివృద్ధి చెందాలి, ఆ అభివృద్ధిని ఫలాన్ని కూడా దేవుడు వారికి ఇచ్చాడు. అంటే మానవుడు చాలాసార్లు ఏమనుకుంటాడంటే, నాకు నేను ఏదైనా చేసుకోగలను అనుకుంటాడు. అయితే దేవుడు మాత్రమే అనుగ్రహించేవి కొన్ని ఉన్నాయి. దేవుడు వాటిని అనుగ్రహించకుండా మానవుడు ఎంత ప్రయాసపడినా వాటిని పొందలేడు. అవునా కాదా చెప్పండి? ఇప్పుడు నేను భద్రంగా జాగ్రత్తగా నేను బండి తోలుకొని పోవాలనుకుంటాను, కానీ ఎదురుగా వచ్చే కారు రాంగ్ రూట్లో వచ్చి నాకు తగిలితే ఏం చేయగలను? అంటే నేను అలా దేవుడు చూసుకుంటానే నేను జాగ్రత్తగా ఉండడం కాదు, నా ప్రయత్నాన్ని దేవుని సహాయంతో జాగ్రత్తగా చేయగలగాలి. దేవుని ఆమోదం మన ప్రయత్నాలకు ఉండాలి. మన ప్రయాసలకు దేవుడు ఆమోదించాలి, లేకపోతే మన ప్రయత్నాల్లో విఫలమైపోతాం. మనం చేసి ప్రయాసపడి పరుగెత్తి ఏదో చేద్దామనుకొని చివరికి ఇన్ని సంవత్సరాలు తిప్పలు పడినా మేము ఎక్కడే ఉన్నామేంటా అని మానవుడు బాధపడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఏం చేశాడంటే, వారి ప్రయత్నాలను దేవుడు దీవించాడు, వారికి అనుగ్రహించాడు. ఆశ్చర్యంగా కొన్నిసార్లు కష్టాల్లో, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, ఉదాహరణకి హిజ్కియా రాజు, ఆయన రాజుగా ఉన్నప్పుడు అష్షూరీయులు వచ్చి వారిని ముట్టడేశారు. భయంకరంగా
విషయంలో వారిని హింసిస్తారు. వాళ్ళు భయంకరమైన క్రూరాతి క్రూరులు. వాళ్ళ చేతుల్లో పడకుండా తప్పించగలిగిన వాడు ఎవడూ లేడు. కానీ వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు, హిజ్కియా ప్రార్థన చేసినప్పుడు దేవుడు విన్నాడు. ఒక ఆశ్చర్యకరమైనటువంటి విడుదలను కూడా దేవుడు అనుగ్రహించాడు. అంటే దేవుడు ఏ వనరులైతే మనకు అనుగ్రహిస్తాడో, ఏదండి, ఆ వనరులు దేవుడు అనుగ్రహించే ద్రాక్ష తోట. ఇక్కడ మనం గమనించాలి. వింటున్నారా? దేవుడు మనకు ఏ వనరులైతే అనుగ్రహిస్తాడో, మనకు ఒక వస్తువు ఇచ్చినా కానీ అది దేవుడు మనకిచ్చిన వనరు. దాని విషయంలో మనం ఏం చేయాలంటే మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు నీకు ఏదైనా డబ్బు ఇచ్చాడు, నీకు ఒక గృహాన్ని ఇచ్చాడు, నీకు ఒక ఇల్లు, లేకపోతే వాహనము, లేకపోతే ఇంకేదైనా ఆరోగ్యము, తెలివితేటలు. అవునా కదా? తెలివితేటలు కూడా దేవుని కృపే. అందరూ కష్టపడి చదవాలనుకుంటారు, కానీ జ్ఞాపక శక్తి ఉండదు ఒక్కొక్కడికి కదా. అవునంటారా కాదంటారా? ఒకడు మామూలుగా చదివినోడు కంటే 24 గంటలు కష్టపడతాడు. మామూలుగా చదివినోడు 100 మార్కులు వస్తే వాడికి 3 మార్కులే వస్తాయి. తెలివితేటలు దేవుడు ఇచ్చిన వనరులే, అవి ఆయన ఇచ్చిన కృపే. సో దేవుడు నీకు ఏ వనరులు ఇచ్చాడు ఒకసారి ఆలోచించండి. దేవుడు నీకు ఏమి ఇచ్చాడు ఒకసారి మీకు మీరుగా, ఇదిగో ప్రభువా నేను ఇది కలిగి ఉన్నా, ఇదిగో మంచి తల్లిదండ్రులను ఇచ్చావు, లేకపోతే మంచి పిల్లల్ని ఇచ్చావు, లేకపోతే మంచి వాహనాన్ని ఇచ్చావు, మంచి ఇల్లు ఇచ్చావు, డబ్బు ఇచ్చావు, ఆరోగ్యం ఇచ్చావు. దేవుడు ఏవైతే ఇచ్చాడో అవన్నీ కూడా ఏంటి అని చెప్పానంటే దేవుడు మనకిచ్చినటువంటి వనరులు అన్నమాట. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఈ ఇశ్రాయేలు ప్రజలు ఇక్కడ ఉన్నారు కదా, ఇక్కడ మనం గమనించాల్సింది ద్రాక్ష తోట ఇశ్రాయేలు ప్రజలు. ఈ ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఏం చేశాడంటే కొంతమంది నాయకులు ఏర్పాటు చేశాడు. ఆ నాయకులు ఎవరయ్యా అంటే వారిని కాసేటటువంటి లేదా వారిని నడిపించేటటువంటి నాయకులు. వారిలో ముఖ్యంగా యూదా మత నాయకులు. వారు దేవుడు వారికి అనుగ్రహించినటువంటి నాయకులు అన్నమాట. వీరేం చేయాలంటే ఆ ప్రజల్ని సరిగ్గా నడిపించి దేవుని కొరకు వారు పనిచేసి ఏం చేయాలంటే దేవునికి ఇవ్వాల్సినటువంటి ఫలాన్ని వాళ్ళు ఇవ్వాలి. ఈ నాయకత్వం కింద ఉన్న ప్రజలు ఉన్నారా, ఇశ్రాయేలు ప్రజలు, వారేమో ద్రాక్ష తోట. ఆ కౌలుకు తీసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు చూసారా, ఆ కౌలుకు తీసుకున్నటువంటి వాళ్ళు ఎవరంటే దేవుడు అనుగ్రహించినటువంటి అధికారులు. ఇప్పుడు మనం విషయంలోకి వద్దాం. 2వ వచనంలోకి మనం కనుక వస్తే, పంట కాలం వచ్చింది, అప్పుడు ఆ కాపుల నుండి ద్రాక్ష తోట పండ్లలో తన భాగం తీసుకొని వచ్చుటకు కాపుల యొద్దకు అతడు ఒక దాసుని పంపాడంట. ఏం తీసుకొని రావాలని? పంట యొక్క భాగాన్ని తీసుకొని రావడానికి. కాపుల అంటే ఆ కాపులు అనే మాట అది కులానికి సంబంధించిన మాట కాదండి. ఆ పొలాన్ని కాసేవాళ్ళు, వ్యవసాయం చేసేవాళ్ళు, కౌలుదారులు అనే మాట అన్నమాట. వారి దగ్గరికి ఇదిగో మీరు వెళ్ళి నాకు రావాల్సిన పంటని తీసుకొని రండి అని ఇక్కడున్న వాళ్ళ దగ్గరికి, ఆ కౌలుదారుల దగ్గరికి పంపించాడు దేవుడు. పంపించిన ఆ యజమానుడు పంపించాడు. పంపిస్తే ఏం చేశారు తెలుసా? వారిని పట్టుకున్నారట, కొట్టారట, వట్టి చేతులతో పంపించారట. ఇంకొకటి పంపించారట, తలకు గాయం చేసి తలకాయ పగలగొట్టి పంపించేశారట. తర్వాత ఇంకొకరిని పంపారట, పంపితే వారిని చంపేశారట. ఇంకా కొంతమందిని పంపాడంట, వారు కొందరిని కొట్టారట, కొందరిని చంపారట. వినండి, ఈ దాసులు ఎవరు? ఒకరిని పంపితే కొట్టారు, ఇంకొకటి పంపితే తలకు గాయం చేశారు, ఇంకొకటి పంపితే చంపారు, ఇంకొకటి పంపితే కొందరిని, తర్వాత కొంతమందిని పంపిస్తే కొందరిని కొట్టారు, కొందరిని చంపారు. సాధారణంగా మన దగ్గర ఎవరు ఇలా చేయరు కదా. ఎవరైనా కౌలుదారులు ఉంటే ఫోన్ చేస్తే, లేకపోతే ఫోన్పే కొట్టమంటే ఆ ఇవ్వాల్సినటువంటి పంటను ఇచ్చేస్తారు. లేకపోతే ఏదైనా యాక్షన్ తీసుకొని నా పొలంలోకి రావద్దని బయటకు పంపించేస్తారు. పెద్దవాళ్ళ దగ్గర పంచాయతీ పెడతారు. ఇశ్రాయేలు దేశంలో అలాంటి పరిస్థితి, అలాంటి విషయం ఉంది అక్కడ కూడా. కానీ దేవుడు చెప్తున్నటువంటిది ఏంటంటే సాధారణమైన పొలాన్ని గురించి కాదు, ఇది సాధారణమైన పొలాలకు వచ్చే కౌలు గురించి కాదు. దేవునికి వారు ఇవ్వవలసిన ఆత్మీయ పంట గురించి దేవుడు చెప్తున్నాడు. దేవునికి ఇవ్వాల్సినటువంటి వారి భాగాన్ని గురించి చెప్తున్నాడు. అంటే డబ్బు గురించి కూడా కాదు, దేవునికి ఇవ్వాల్సినటువంటి ఫలము, దేవునికి ఇవ్వాల్సిన ఫలము, ఆ ఫలాన్ని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఏంటి ఆ ఫలము? ఆ ఫలం తీసుకొని రావడానికి, ఆ ఫలం కొరకు దాసులను ఎవరిని పంపించాడు అని చెప్పానంటే, మనం ఇక్కడ గమనించాల్సినటువంటి సంగతి ఏంటి, గమనించుకోవాల్సినటువంటి విషయం ఏంటయ్యా అని చెప్పానంటే, ఒకటి దేవుని కొరకు జీవించాల్సినటువంటి విషయం. ఈ దాసులు ఎవరో కాదు, దేవుడు పంపించినటువంటి ప్రవక్తలు. వారి కొరకు వారిని గద్దించడానికి, వారిని సరైన మార్గంలో ఉంచడానికి, లేకపోతే వారిని సరిచేయడానికి, వారికి ఆత్మీయ జీవితాన్ని నేర్పించడానికి దేవుడు కొందరి సేవకుల్ని ఆ ప్రజల దగ్గరకు పంపించాడు. ఆ ప్రజల దగ్గరకు పంపించినప్పుడు వీళ్ళు ఏం చేయాలంటే
ఈ తోట మీద ఉన్న నాయకులు వాళ్ళను ఆమోదించి వాళ్ళ మాట విని, ఎందుకంటే నడిపించే నాయకత్వం స్థానంలో వీళ్ళు ఉన్నారు కాబట్టి వారి మాట చొప్పున, ఇదిగో వీరు దేవుని ప్రజలు, దేవుని ప్రవక్తలు లేదా దేవుని దాసులు అని వారి మాట విని ఆ మాట చొప్పున ప్రజలను జరిగించేలాగా వాళ్ళు నడిపించాల్సి ఉన్నారు. ఇశ్రాయేలీయులకు రాజు ఉంటాడా ఉండడా? రాజు సరైన వాడైతే ఏం చేస్తాడంటే, ప్రవక్త వచ్చినప్పుడు ఉదాహరణకి దావీదు రాజు ఉన్నాడు. దావీదు ఇప్పుడు మీకు ఇలా అర్థం అవడానికి చెప్తాను. దావీదేమో ఆ కౌలుదారుడు అనుకోండి, ప్రజలేమో పంట అనుకోండి, నాతాను ప్రవక్త ఏమో ఆ కౌలు పొలం యజమాని పంపించిన దాసుడు అనుకోండి. ఇప్పుడు నేను చెప్పే సంగతి మీరు జాగ్రత్త కదండి. ప్రజలేమో తోట, కౌలుదారుడు ఎవరు? కౌలుకు తీసుకున్న ఆయన ఎవరు? దావీదు అనుకుందాం. ఆ తర్వాత కౌలు ఇవ్వడానికి పంపించిన దాసుడు నాతాను ప్రవక్త అనుకోండి మీరు. ఉదాహరణ సమూయేలు లేదా నాతాను. సమూయేలు కూడా ఆయన టైంలో ఉన్నాడు కదా అనుకుందాం. సమూయేలు వచ్చి దావీదును అభిషేకం చేశాడు, దావీదును బలపరిచాడు, ప్రజల విషయంలో బలి అర్పణలు ఆయన జరిగించేవాడు. నాతాను వచ్చి దావీదు దగ్గరికే డైరెక్ట్గా వచ్చి, ఇదిగో దావీదు నువ్వు తప్పు చేశావని చెప్పి అన్నాడు. ఆ తర్వాత మరికొందరు రాజుల కాలంలో కొందరు ప్రవక్తలు ఉన్నారు. యెషయా ప్రవక్త ఉన్నాడు, ఇదిగో మీరు పాపం చేస్తున్నారు, మీరు దేవుని వైపు తిరగండి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇలా దేవుని వైపు తిరగమని చెప్పిన వాళ్ళు ఎవరంటే ప్రవక్తలు. ఆ ప్రవక్తలే కౌలు తీసుకురమ్మని దేవుడు పంపించినటువంటి దాసులు అన్నమాట. మీకు అర్థమైందా ఇప్పుడు నేను చెప్పిన సంగతి? ఈ పొలాన్ని కౌలుకు తీసుకున్న వాళ్ళు ఉన్నారు చూసారా, కౌలుకు చేసే వాళ్ళు ఉన్నారు చూసారా, ఆ చేసేవాళ్ళు వాళ్ళ మీద ఉన్నటువంటి రాజులు, నాయకులు, యాజకులు, ప్రధాన యాజకులు లేదా అధికారులు, వాళ్ళు ఎవరైనా కావచ్చు. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ రాజులకి, యాజకులకి, ప్రధాన యాజకులకి వాళ్ళకున్న ఆశ ఏంటంటే, దేవుని ప్రవక్తలు వచ్చి, అంటే దేవుడు పంపించిన కౌలు తీసుకొని రమ్మని పంపించినటువంటి ఆ దాసులు ఉన్నారు కదా, వాళ్ళు వచ్చి దేవుని గురించి చెప్తే వాళ్ళు ఏం చేస్తారు? బాబు మీరు సరిగా లేరు, మీరు సరిగ్గా జీవించండి, మీ పాపాన్ని విడిచిపెట్టండి, మీ జీవితాన్ని మార్చుకోండి, మారు మనసు పొందండి, సరిగా బ్రతకండి అని చెప్తే ప్రజలు హెచ్చరించబడతారు, గాయపరచబడతారు, వాళ్ళు హర్ట్ అవుతారు. కాబట్టి ఎవరిష్టం వచ్చినట్టుగా వాళ్ళని తిరగనిస్తే, ఎవరిష్టం వచ్చినట్టుగా వాళ్ళని ఇచ్చేస్తే, వాళ్ళకు కావాల్సింది మనం ఇస్తే వాళ్ళు మనకు లోబడి ఉంటారు, దేవుని గురించిన ప్రస్తావన ఉండదు, మనకి అధికారం శాశ్వతంగా ఉంటుంది. మళ్ళీ దేవుని తీసుకొస్తే వీళ్ళు దేవునికి లోబడాలి, దేవుని మాటకు లోబడాలి, మనం కూడా మళ్ళీ దేవుని మాటకు లోబడాలి. దేవుడిని పక్కన పెట్టేస్తే వాళ్ళకి మనమే దేవుడు, మనం ఏం చెప్తామో అది వాళ్ళకి మనమే, మనం చెప్పిందే ఫైనల్, మనం చెప్పిందే అల్టిమేట్. కాబట్టి దేవుడు యొక్క ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో, దేవుని మాట చెప్పడానికి వచ్చిన దాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను లేకుండా చేద్దాం అని వీళ్ళు అనుకున్నారు. సో ఇశ్రాయేలీయుల యొక్క చరిత్రలో ఇంచుమించుగా 1500 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు? 1500 సంవత్సరాలు జరిగినటువంటి సంగతి ఏంటంటే, వాళ్ళ దేశంగా ఏర్పడింది మొదలుకొని దేవుడు పంపించిన ప్రతి ప్రవక్తని వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే కొట్టడము, చంపడము, గద్దించడము, ఇలా చేస్తున్నారు. మీకు అర్థమవుతుంది నేను చెప్పిన సంగతి? జకర్యాని వాళ్ళు ఏం చేశారంటే దేవాలయం ప్రాంగణంలోనే రాళ్లతో కొట్టి చంపేశారు. యెషయా ప్రవక్త వచ్చి దేవుని గురించి హెచ్చరిస్తుంటే ఆయన ఏం చేశారంటే రంపంతో కూసి చంపేశారు. ఇర్మియా ప్రవక్త వచ్చి ఇకనైనా మీరు మారండి అని చెప్పాదంటే, ఇదిగో ఇక తథ్యము దాడి జరుగుతుంది, ఖచ్చితంగా ఇక దేవుని యొక్క శిక్ష రాబోతుందని ఇర్మియా ప్రవక్త మాట్లాడుతూ ఉంటే ఇర్మియాన్ని కట్టేశారు, బావిలోకి దింపేశారు, చెరసాల్లో వేసి గోతిలో పడేశారు. ఇలాగ హింసిస్తూ ఉన్నారు ఆయన ప్రవక్తలందరినీ. కారణం ఏంటయ్యా అంటే, మా అధికారం శాశ్వతంగా ఉండాలి, దేవుడు ఇంక వద్దు, సీన్లోంచి తీసేద్దాం అని అనుకున్నారన్నమాట. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే, సరే నా దాసులను పంపిస్తే వీళ్ళు ఇలా చేస్తున్నారు, గాయపరుస్తున్నారు, కొడుతున్నారు, చంపుతున్నారు, ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి 6వ వచనంలో మనం చూస్తున్నాము, అతనికి ఇంకను ఒక ప్రియకుమారుడు ఉన్నాడు గనుక వారు తన కుమారుని సన్మానించదురు అనుకుని తుదకు వారి యొద్దకు అతని పంపెను. ఇప్పుడు పని వాళ్ళందరూ అయిపోయారు. చాలామందిని పంపిస్తే చాలామందిని కొడుతున్నారు, గాయపరిచారు, చంపేశారు. ఇలాగ కౌలు మాత్రం ఇవ్వట్లేదు, వాళ్ళు దేవుని కోసం ఇవ్వాల్సిన ప్రతిఫలాన్ని, దేవునికి వాళ్ళు ఇవ్వాల్సిన స్పందనని వాళ్ళు ఇవ్వట్లే.
ఆయన గౌరవపరచట్లా, ఆయనకు రావాల్సిన గౌరవాన్ని ఇవ్వట్లేదు, ఆయనకు రావాల్సిన మహిమ ఇవ్వట్లేదు, ఆయనకి ఇవ్వాల్సిన విధేయతని, చూపించాల్సిన విధేయతని తన ప్రవక్తలు అడిగినప్పుడు చూపించాల్సింది చూపించట్లేదు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఇంకా కృప చూపించాడు. సాధారణంగా ఒక్కసారి రివర్స్ అయితే వచ్చి కొట్టేసి లాగేసుకొని పొలాన్ని వాళ్ళని పంపించేయాలి కదా. సరే రెండోసారి కూడా అలాగే తప్పు చేశారు, అప్పుడన్నా వాళ్ళని తీసేయాలి కదా. మూడోసారి 30వ తీసేయాలి కదా. దేవుడు ఇంకా ఎంత కృప చూపించాడంటే ఆయన దగ్గరున్న దాసులందరినీ పంపించడం అయిపోయిన తర్వాత, అంటే దగ్గరున్న వాళ్ళది కాదు, ఆయన పంపించాల్సిన దాసులందరినీ పంపించడం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆయనకు ప్రియకుమారుడు ఉన్నాడంట, ఆయన్ని పంపించాడట. ఇతను నా కుమారుడు కదా, ఎవరితను నా కుమారుడు కదా, ఇతన్ని పంపిస్తే ఇతన్నైనా సన్మానిస్తారు అని అనుకున్నాడట. ఇతన్నైనా సన్మానిస్తారు, ఇతన్నైనా గౌరవిస్తారు. ఎందుకంటే నా పనివాడిని నేను పంపట్లేదు, నా దాసుణ్ణి నేను పంపట్లేదు, నా కింద పనిచేసే వ్యక్తిని పంపట్లేదు, నా కుమారుణ్ణి నేను పంపిస్తున్నాను అని అనుకున్నాడు దేవుడు. ప్రియకుమారుడు అనే మాట చెప్తే మీకేం గుర్తు రావాలో చెప్పనా? వినండి. అబ్రహాము ఇస్సాకుని బలిగా ఇవ్వడానికి తీసుకుపోతున్నప్పుడు, లేదా బలిగా దేవుడు అడిగినప్పుడు అబ్రహాముతో దేవుడు ఒక మాట అన్నాడు, నీకు ఒక్కగానొక్క కుమారుడు, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి, నీవు ఎంతో ప్రేమించే నీ కుమారుణ్ణి నాకు ఇవ్వన్నాడు. అంటే ఎంత ప్రియమైన వాడు ఇస్సాకు అబ్రహాముకు ఆలోచించండి. యేసుక్రీస్తు ప్రభు బాప్తిస్మం తీసుకోవడానికి నీళ్లలోకి వెళ్తున్నప్పుడు పరలోకం నుండి తండ్రి ఇలా మాట్లాడాడు. మనం గమనించాలి, మన దేవుడు త్రియేక దేవుడైన దేవుడు ఒక్కడే, కానీ ఆయన ముగ్గురు వ్యక్తులుగా ఉన్నారు. ఒక్కడే కానీ ముగ్గురు వ్యక్తులుగా ఉన్నారు. పరలోకముందున్న తండ్రి, నేను ఇంతకుముందు చెప్పాను నేను మీకు దాని గురించి వివరంగా. తండ్రి ఇలా మాట్లాడాడు బాప్తిస్మం తీసుకోవడానికి యేసుప్రభు వారు వెళ్తున్నప్పుడు. ఏమన్నాడు తెలుసా? ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అన్నాడు. ఈయన మాట వినండి అని చెప్పాడు. దేశంలో ప్రజలు అక్కడున్నారు. దేవుడు పంపిన ప్రవక్త అయిన యోహాను చెప్తున్నాడు. ఆయన కూడా చెప్పాడు, ఇదిగో ఈ లోక పాపాన్ని మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. ప్రజలకు దేవుడు తన ప్రవక్త ద్వారా చెప్పాడు. మీరేం సందేహపడక్కర్లా, అవునో కాదో పొరపాటును చేశాము, తెలియక చేశాము అనుకోవడానికి లేదు. యోహాను దేవుడు పంపించిన ప్రవక్తగా వాళ్ళందరూ అడిగారు, ఎదురు చూస్తున్నారు కదా, మాకు దేవుని కుమారుడు రావాలి, మెస్సయ్య రావాల్సి ఉంది, క్రీస్తు రావాల్సి ఉంది. 2వ కీర్తన వాళ్ళకి తెలుసవునా, దానియేలు గ్రంథం 7వ అధ్యాయం వాళ్ళకి తెలుసవునా. సో దేవుడు పంపిస్తాడు, మెస్సయ్యని పంపిస్తాడు, తన కుమారుని పంపిస్తాడని వాళ్ళకి తెలుసు. దేవుడు లేఖనాల ముందే చెప్పాడు. వాళ్ళు ఎదురు చూస్తున్నారు కూడా. ఎదురు చూస్తూ ఉన్న ఆ సందర్భంలో దేవుడు యోహాను పంపితే అనుకున్నారు ఈయనేనేమో రావాల్సిన మెస్సయ్య అనుకున్నారు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం చూసాం కదా. అనుకున్నప్పుడు అడిగారు, అవునా నువ్వేనా మెస్సయ్యవి, నువ్వేనా క్రీస్తువి అంటే అన్నాడు, నేను కాదు నా వెనక వస్తున్నాడు అన్నాడు. ఆ తర్వాత నెక్స్ట్ డే యేసు ప్రభు వారు వచ్చారు బాప్తిసం తీసుకోవడానికి. వచ్చినప్పుడు ఇదిగో నిన్న మీరు అడిగారు కదా నన్ను క్రీస్తు అని, నేను ఆయన చెప్పుల వారిని ఇప్పటికు పాత్రుడిని కాదని నిన్న చెప్పాను కదా, అయితే ఈరోజు వచ్చాడు. ఈయన వైపు చూడండి, లోక పాపాన్ని మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. యోహాన్ చెప్పటమే కాదు, ఆయన బాప్తిసం తీసుకోవడానికి నీళ్లలో వెళ్తుంటే పరలోకంలోంచి తండ్రే మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు తెలుసా? ఈయన నా ప్రియకుమారుడు అని మాట్లాడు. ఇంక వీళ్ళకి ఏమైనా డౌట్ ఉందా చెప్పండి? ఇక వీళ్ళ బాధ్యత ఏంటి చెప్పండి? నిస్సందేహంగా, నిర్ద్వందంగా, నిరాక్షేపంగా ఆయనకు విధేయత చూపించాలి. ఇదిగో దేవుని కుమారుడు వచ్చాడంటే దేవుడు వచ్చాడు. దేవుని కుమారుడు అంటే కుమారుడు అనే మాట మనం భౌతికంగా కాదు మనం ఆలోచించాల్సింది. అలాంటి వాడు సర్వసమానుడు దేవునితో. దేవుడే వచ్చాడు. దేవుని కుమారుడు అంటే దేవుడు అని అర్థం. అందుకే కదా దేవుడు తన తండ్రి అని చెప్పినప్పుడు వాళ్ళు రాళ్ళు తీసుకున్నారు. సో వీళ్ళు ఏం చేయాలంటే, ఎంత కరెక్ట్గా వాళ్ళకి రుజువు దొరికినప్పుడు, రుజువు ఉన్నప్పుడు, వాళ్ళకి నిజంగా అంత రుజువు దేవుడు చూపించినప్పుడు వీళ్ళు ఏం చేయాలంటే ఆయనకు లోబడాలి, ఆయన్ని సన్మానించి వాళ్ళు పశ్చాత్తాపడాలి, వాళ్ళు విధేయత చూపించాలి. దేవునికి ఇవ్వాల్సిన ఫలం ఇవ్వడం అంటే ఆయన్ని గౌరవించి, ఆయన సన్మానించి, ఆయన మాటకు విధేయత చూపించడం, ఆయన ప్రభుత్వానికి ఒప్పుకోవడం. ఇదిగో అయ్యా ఇప్పుడు జరిగింది ఏదో జరిగిపోయింది, ఇదిగో నువ్వు వచ్చావు, మాకు అర్థమైపోయింది, మాకు క్లియర్గా, మాకు స్పష్టంగా ఉంది, మీకు మేము లోబడతామని చెప్పాలి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? వీళ్ళు
12వ అధ్యాయం కాంటెక్స్ట్ దగ్గరకు మనం వచ్చేటప్పటికి చిట్ట చివరి వారంలో ఉన్నాం. యేసు ప్రభు పరిచర్యలో 3.5 సంవత్సరాల పరిచర్యలో చివరి వారం, 3వ రోజు. ఇప్పటికి ఇంకా ఆ తెల్లవారితే యేసుక్రీస్తు ప్రభు వారిని సిలువ వేయటమే ఉంది. అప్పటికి వీళ్ళ లోపల ఏంటంటే యేసు ప్రభుని ప్రజలందరూ సన్మానిస్తున్నారు, ఇష్టపడుతున్నారు, లేకపోతే ఆయన రాజుగా అయితే బాగుండు అనుకుంటున్నారు. కానీ ఈ దాసులు అంటే ఈ కౌలుదారులు, కాపులు ఏం చేస్తున్నారో తెలుసా? ఈ కౌలుకు తీసుకున్న వాళ్ళు, ఈ నాయకులు ఏం చేస్తున్నారో తెలుసా? దేవుడు అనుగ్రహించిన అధికారం చొప్పున వాళ్ళు అధికారంలో ఉండి, దేవుడు అనుగ్రహించినటువంటి నాయకత్వాన్ని తీసుకొని ఆ నాయకత్వ స్థానంలో ఉండి ప్రజలను ఆయన వైపు తిప్పాల్సింది బదులుగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈయన్ని ఎలాగూ సంహరించుదామా అని ఆలోచన చేశారట. ఈయన్ని ఎలాగ చంపేద్దామా అని ఆలోచన చేస్తూ ఉన్నారంట. ఒక మాట మనం గమనించండి, దేవుడు మనకు వనరులు ఇస్తాడు. దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? వనరులు ఇస్తాడు. అంతేకాదు ఆయన ప్రతిఫలం ఆయనకివ్వడానికి, ఆయనకివ్వాల్సిన మహిమను లేదా ఫలాన్ని ఆయనకివ్వడానికి, మనల్ని హెచ్చరించడానికి దేవుడు తన దాసుల్ని మన దగ్గరకు పంపిస్తాడు. అంతేకాదు ఏం చేశాడో తెలుసా? దేవుడు తన దాసుల్ని మన దగ్గర పంపించడమే కాదు, ఆయన ప్రియకుమారుడు అయిన యేసు ప్రభు వారిని కూడా ఆయన పంపించాడు ఈ లోకానికి. అవునంటారా కాదంటారా? ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, హెబ్రీ పత్రికలో మీరు గనక చూసినట్లయితే, హెబ్రీ పత్రికలో 1వ అధ్యాయంలో ఇలాగుంటుంది. పూర్వకాలమందు 1వ అధ్యాయం 1వ వచనం, హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. పూర్వకాలమందు నానా సమయముల్లోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాటలాడిన దేవుడు ఈ దినముల అంతమందు తన కుమారుని ద్వారా మనతో మాట్లాడాడు. ఈ ప్రపంచానికి దేవుడు ఏం చేశాడంటే, వినండి, అనేక అవకాశాలు ఇచ్చాడు. కానీ వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే ఆ కుమారుణ్ణి చంపేద్దాం అని అనుకుంటున్నారు, ఆ కుమారుడు లేకుండా చేద్దాం అని అనుకుంటున్నారట. ఎందుకు వీళ్ళు అనుకుంటున్నారంటే, ఆ రోజుల్లో ఉన్నటువంటి యూదా సాంప్రదాయం ఏంటంటే, పొలం యొక్క సొంతదారుడు 3 సంవత్సరాలు కనుక పొలంలో లేకపోతే ఈ కౌలు చేసేవాళ్ళు ఆ పొలాన్ని స్వాధీనపరుచుకోవచ్చు. అర్థమవుతుందా? ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాలు కనుక అతను కౌలు తీసుకోకపోతే ఆ పొలం ఏమైపోద్ది చెప్పండి? కౌలుదారుల సొంతం అయిపోతుంది. వీళ్ళు నిజాయితీగా పనిచేస్తే వచ్చిన వాళ్ళకి ఆ కౌలు ఇవ్వాలి, కానీ దాన్ని ఎగ్గొట్టి దొడ్డిదారిన దాన్ని సొంతం చేసుకోవాలనుకుంటే వాళ్ళకి కౌలు ఇవ్వకుండా ఏ పనైనా చేస్తారు. యూదులకు ఈ ఉపమానం చాలా చక్కగా అర్థమవుతుంది అన్నమాట. ఎందుకంటే వీళ్ళ అసలు అజెండా ఏంటంటే ఆ పొలాన్ని సొంతం చేసుకోవడం, ఇశ్రాయేలు ప్రజల్ని, ఆ దేశాన్ని ఇదంతా నాదే అని అనుకోవడం వాళ్ళ యొక్క ఉద్దేశం, స్వాధీనం చేసుకోవడం వాళ్ళ ఉద్దేశం. కాబట్టి దేవుణ్ణి వాళ్ళు లెక్క చేయలేదు. ద్రాక్ష తోట ఏం చేశారు తెలుసు? 8వ వచనంలో అతన్ని పట్టుకొని చంపి ద్రాక్ష తోట వెలుపల పారేశారట. ఎక్కడ చేశారు? ఎక్కడ పారేశారు? ఆయన్ని వెలుపల పారవేశారు. ఇప్పుడు విషయం ఏంటంటే, యేసు ప్రభు ఇంకా వీళ్ళందరికీ ఒకటే ఒకటి వీళ్ళు చేయకుండా మిగిలింది. ఇక్కడున్న శాస్త్రులు, ప్రధాన యాజకులు, ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళందరూ అధికారులు, వీళ్ళందరికీ మిగిలింది ఏంటంటే యేసు ప్రభువుని పట్టుకొని సిలువ వేయటం ఒకే ఒక కార్యక్రమం ఉంది. అది కూడా వితిన్ 2 డేస్లో ఉంది. వీళ్ళంతా కూడా అంత వెర్రి కోపంతో వాళ్ళు నింపుకొని ఉన్నారు. జరగబోయే సంగతి అదే. ఇప్పుడు యేసు ప్రభు వారు కూడా చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఇదే మాట చెప్తున్నాడు. అతన్ని పట్టుకున్నారు, కొట్టారు, చంపి వెలుపల పారేశారు. 9వ వచనం చూడండి. కావున ద్రాక్ష తోట యజమానుడు ఏం చేస్తాడు? ఇప్పుడు ద్రాక్ష తోట యజమానుడు ఎవరు లేరనుకుంటున్నారా మీరు? దాసుల్ని కొట్టేశాము, చంపేశాము, గాయపరిచాము. కుమారుణ్ణి పంపిస్తే ఆయన్ని కొట్టేశాము, చంపేశాము, ఇంక అయిపోయింది అనుకుంటున్నారా? లేదు. ఇప్పుడు యజమానుడు రాబోతున్నాడు. ఆయన ఏం చేస్తాడు చెప్పండి? కాపుల్ని సంహరించి ఇతరులకు ఆ ద్రాక్ష తోట ఇస్తాడు. ఎవరికి ఇస్తాడు ఈ ద్రాక్ష తోటని? ఇతరులకు ఇవ్వబోతున్నాడు. దేవుడు మీకు ఇచ్చాడు. దేవుని కొరకు ఫలించాల్సిన ఫలాన్ని మీరివ్వాలని దేవుడు కోరుకుంటే మీరు ఆ కుమారుణ్ణి చంపేశారు. వీళ్ళకి అర్థమవుతుంది మా గురించే చెప్తున్నాడు అనే సంగతి. ఇప్పుడు వీళ్ళకి ఇంకా కోపం వస్తుంది. ఇప్పుడు దేవుడు చెప్తున్న సంగతి ఏంటంటే, ఇది ఇతరులకు ఇస్తాడు కదా ఈ ద్రాక్ష తోటను అక్కడి నుంచి తీసేసి. అవును, దేవుడు ఎగ్జాక్ట్గా అదే చేశాడు. ఇశ్రాయేలు ప్రజలపైన ఉన్నటువంటి ఆ నాయకులు ఆయనకి ఇవ్వాల్సిన ఫలాన్ని ఇవ్వకపోతే దేవుడు ఏం చేశాడో తెలుసా? చివరికి దాసుల్ని పంపించి తన కుమారుని పంపించాడు. తన కుమారుని పంపిస్తే ఆయనకు కూడా నిజంగానే సిలువ వేశారు. పట్టణం వెలుపల, అవునా, యెరూషలేము పట్టణం వెలుపల ఆయన సిలువ వేశారు, చంపేశారు. ఇంకా అయిపోయింది, అమ్మయ్యా. ఇక చివరిగా వచ్చిన ఎవరైతే ఉన్నారో వాళ్ళని చంపేశారు.
ఇక మనకు గొడవ లేదు. ఇంకా మన అడిగే వాళ్ళు ఉండరు, మన గద్దించేవారు ఉండరు, మనకి హెచ్చరించేటటువంటి వాళ్ళు కూడా ఉండరు. ఇంకా ఆయన పని అయిపోయింది, ఇంకేం పర్వాలేదు అని అనుకున్నారు. కానీ ఇప్పుడే అసలు విషయం మొదలైంది. 10వ వచనం, ఇల్లు కట్టువారు నిరాకరించిన రాయి మూలకు తలరాయి అయింది. ప్రపంచం కూడా అదే చేస్తుంది. ఇప్పుడు ప్రపంచం అదే చేస్తుంది. ఏం చేస్తున్నారో తెలుసా? దేవుడు ఈ లోకంలో మంచి వనరులు ఇచ్చాడు మానవులు బ్రతకడానికి, అవునా? మానవుడు జీవించడానికి అనేకమైన మంచి వనరులు ఇచ్చాడు. మనం ఈ లోకంలో పంటలు మనమే తెచ్చుకోలేం, నీళ్లు మనమే తెచ్చుకోలేం, వాతావరణాన్ని మనమే తెచ్చుకోలేం. దేవుడిచ్చిన వనరులు అవన్నీ కూడా, వాటన్నిటిని అనుభవించాలి. ఈ వనరులన్నిటిని మానవుల్ని దేవుడు మంచి వనరులు ఇచ్చి ఇంకా ఏం చేశాడంటే, ఈ ప్రపంచంలో కొందరు నాయకుల్ని కూడా దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ నాయకులకి దేవుడు ఈ ప్రజల్ని అప్పగించాడు, అవునా? మన పైన నాయకులు ఉన్నారా లేదా? దేవుడు మన అప్పగించాడా లేదా? మన అప్పగించాడా? మనమే అప్పగించుకుందామా? అవునా కాదా? అవునా? మనం ఓటేసాం, మనం అనుకుంటాం, కానీ నాయకుడిని దేవుడే ఏర్పాటు చేస్తాడు, అవునా? ఎవరు ఏర్పాటు చేస్తారు నాయకుడిని? దేవుడే ఏర్పాటు ఆయన ఎవరికి ఇవ్వడం అధికారం ఆయన ఇష్టమో ఆయన వారికి ఇస్తాడు. ఈ నాయకులు వాళ్ళు రాష్ట్రంలో ఉన్న, దేశంలో ఉన్న, ప్రపంచంలో ఉన్న, ఆయా దేశాల్లో ఉన్న వీళ్ళందరూ కూడా ఎవరయ్యా అంటే నాయకులు. దేవుడు అనుగ్రహించిన, లేకపోతే దేవుడు ఈ పొలాన్ని ఆయన ప్రజలైన మనుషులపైన వాళ్ళు కాపులు, అంటే వారిని పరిపాలించాల్సిన వాళ్ళు. పరిపాలించి సాగు చేసి పొలాన్ని దేవునికి ఇవ్వాల్సినటువంటి పంటని వాళ్ళు దేవునికి ఇవ్వాలి. అంటే దేవునికి ఇవ్వాల్సిన మహిమని వాళ్ళు దేవునికి ఇవ్వాలి. ఈ ప్రజలను ఏం చేయాలంటే దేవుని మాట చొప్పున, దేవుని వాక్యం చొప్పున, దేవుని యొక్క సేవకుల యొక్క హెచ్చరిక చొప్పున ప్రజలను నడిపించి దేవునికి వాళ్ళు పంటని ఇవ్వాల్సిన వాళ్ళుగా ఉన్నారు. పంట అంటే కాయల పంట కాదు, ఆయనకు మహిమనివ్వాలి, ఆయనకు లోబడాలి, ఆయనకు విధేయత చూపించాలి. అంటే ఆయనకి ఇవ్వాల్సిన విధేయతను ఆయనకి ఇవ్వాలి, ఆయనకి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఆయనకి ఇవ్వాలి. ఆయన చట్ట ప్రకారం, ఆయన ఉద్దేశం ప్రకారం, ఆయన మహిమ కొరకు ప్రజలను నడిపించాల్సిన వారుగా ఉన్నారు. అలా నడిపిస్తే ఈ ప్రపంచంలో చెరసాళ్ళు, జైళ్ళు, లేకపోతే ఇట్లాంటి అక్రమాలు ఇవన్నీ ఉండవు. దేవుని మాట ప్రకారంగా చేస్తే, దేవుని మాటను ఉల్లంఘించి ఇక మేమే మా ఇష్టం వచ్చినట్టుగా జరిగించాలి, లేదా మేమే ఇంకా ధనవంతులం కావాలి, మేమే ఇంకా అధికారాన్ని ఇంకా 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 పెంచుకోవాలి అనుకోవడంతో మానవుడు ఏం చేస్తాడంటే అక్రమాలకు పాల్పడుతున్నాడు. దేవుని ప్రక్కన పెట్టాడు, దేవునికి ఇవ్వాల్సిన మహిమను దేవునికి ఇవ్వకుండా చేస్తున్నాడు. ఇంకేం చేస్తున్నారో తెలుసు మానవులు? ఆలోచన చెప్పమంటారా నన్ను? 2వ కీర్తన కనుక మీరు కనుక చూస్తే ఏముంటుందంటే ఇట్లా ఉంటుంది. చదువుతారు మీరు? 2వ కీర్తనలో 1వ వచనం చూడండి. అన్యజనులు ఏల అల్లరి చేయుచున్నారు, జనములు ఏల వ్యర్థమైన దాన్ని. వినండి. అన్యజనులు అంటే ఇశ్రాయేలీలు కాని ప్రజలు. జనములు అనే మాట వాస్తవానికి అక్కడ మీరు ఇలా రాసుకోవచ్చు, దేశములు, నేషన్స్ అనే మాట ఉంటుంది ఇంగ్లీష్లో. దేశములు ఏం చేస్తున్నారో తెలుసా? వ్యర్థమైన దాన్ని తలుస్తున్నారట. ఏం తలుస్తున్నారంటే, మనం వారి కట్లు తెంపుదాం రండి, వారి పాశాలు, అంటే దేవుడిచ్చినటువంటి కట్లు ఏవైతే ఉన్నాయో, దేవుడిచ్చిన నియమ నిబంధనలు ఏవైతే ఉన్నాయో, దేవుడిచ్చినటువంటిది దేవునికి లోబడాల్సింది ఉంది. దేవుడు పెట్టిన కట్లు ఏంటో తెలుసా మానవునికి? నైతిక సూత్రాలు, కుటుంబ విలువలు, సామాజిక విలువలు, దేవుని వాక్యపు విలువలను అనే కట్లు దేవుడు మానవునికి ఇచ్చాడు. ఈ నాయకులు అనుకుంటున్నారట, ఎవరు? ఈ పంటని, ఈ పొలాన్ని కౌలుకు చేసే ఈ కాపులు, ఆ నాయకులు అనుకుంటున్నారు, దేవుడు ఏ సూత్రాలు అయితే పెట్టాడో మనుషుల్లో, దేవుని యొక్క దైవిక నియమావళి ఏదైతే ఉందో, దైవిక చట్టం ఏదైతే ఉందో, వాటిని తింపేద్దాం, వాటిని పారేద్దాం ఇక్కడి నుంచి, అంటే దేవుణ్ణే లేకుండా చేద్దాం, అసలు దేవుడికి అవకాశాన్ని మనం ఇవ్వద్దు అని అనుకుంటున్నారట. అర్థమవుతుందండి నేను చెప్పే సంగతి మీకు? దేవుడికి ఏమివ్వద్దు? అవకాశాన్ని ఇవ్వద్దు, దేవుడు లేకుండా చేద్దాం. దేవుని గురించి ఎవరైనా మాట్లాడితే వారి నోరు మూసేద్దాం, కొట్టేద్దాం, చంపేద్దాం. ఇశ్రాయేలు ప్రజల విషయంలో దేవుడు వ్యవహరించినప్పుడు ఆ జాతి ఇలాగే చేసింది. ఇప్పుడు ప్రపంచ దేశాలకు దేవుడు ఆయన వనరులిచ్చి, నాయకులకు నాయకత్వాన్ని ఇచ్చి, ప్రజలను దేవుని మార్గంలో నడిపించాలని దేవుడు కోరుతున్నప్పుడు ప్రపంచ నాయకత్వం ఏం చేస్తుందో తెలుసా? మానవుల్ని దేవునికి దూరంగానే తీసుకుపోతున్నారు. దేవునికి ఇవ్వాల్సిన మహిమను, ఆయనకి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇవ్వటలేదు. నేను ఒక సంగతి మీతో చెప్తాను.
ఇప్పుడు ఒకప్పుడు అమెరికా దేశాన్ని క్రైస్తవ దేశం అని పిలిచేవాళ్ళు, అవునా? కానీ ఈరోజు అమెరికాలో ఎక్కువగా విస్తరిస్తున్నటువంటి సంగతి ఏంటంటే నాస్తికవాదం, దేవుడు లేడు అని చెప్పేవాదం. దేవుడు లేడు కాబట్టి దేవుని వాక్యం, దేవుని చట్టం ఏమీ లేదు. మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు జీవించండి, మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు తిరగండి, మీ ఇష్టం. మానవుడికి తనకిష్టం వచ్చిన కోరికలు నెరవేర్చుకునే హక్కు ఉంది. దేవుడు ఎక్కడ? మనమందరం ఈ భూమి మట్టిలో నుంచి వచ్చాం, దేవుడిని తెచ్చి పెడతారేంటి? దేవుడు లేకుండా చేద్దాం. అందుకే 1963 సంవత్సరంలో 62, 63 ఆ ప్రాంతాల్లో బైబిల్ మన దేశంలో స్కూల్లో వద్దు, పిల్లలకి బైబిల్ చదువుకుంటే సైన్స్ నేర్చుకోవడం తగ్గిపోద్ది, సైన్స్కు దూరం అవుతారు పిల్లలు, కాబట్టి బైబిల్ అక్కర్లేదు, క్రిస్మస్ అప్పుడు జింగిల్ బెల్స్ సాంగ్ ఒకటి పాడించండి చాలు, ఇంకంతకంటే ఎక్కువ అదే ఎక్కువ. అర్థమవుతుందా? సో ఈరోజు అమెరికాలో విస్తృతంగా నాస్తికవాదం ఉంది. అబార్షన్, చక్కగా అబార్షన్ చేసుకోవచ్చు. అబార్షన్ సెంటర్స్ దాన్ని ఏమంటారంటే మిషన్లు, మర్డర్ మిషన్లు అంట. ఇవి అంత విస్తృతంగా, అంటే ఎంత ఘోరంగా పాడైపోయారో. ఇంగ్లాండ్ దేశం క్రైస్తవ దేశం అని చెప్పుకుంటూ, క్రైస్తవ దేశమని ఒకప్పుడు క్రైస్తవ విలువలను కలిగి ప్రపంచమంతటినీ పరిపాలించారు. ఈరోజు ఇంగ్లాండ్లో క్రైస్తవులు లేరు. దేవుడు లేకుండా చేద్దాం, దేవునికి ఇవ్వాల్సిన మహిమను ఇవ్వద్దు, మనదే. అసలు దేవుడు ఎక్కడున్నాడు? యేసుప్రభు ఎక్కడున్నాడు? మళ్ళీ వస్తే మళ్ళీ మేము సిలువేస్తాం. ఆయన పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళని చంపేస్తాం, ఆయన తాలూకా ఇంకెవరైనా ఉంటే వాళ్ళని కూడా నిర్మూలిస్తాం. వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళకి హక్కు లేకుండా చేస్తాం, వాళ్ళు ఎక్కడైనా ఆఫీస్కి వెళ్తే వాళ్ళకి పని కాకుండా చూస్తాం, వాళ్ళు ఏ విషయమైనా అప్లై చేస్తే వాళ్ళకి రేషన్ కార్డు ఉంటే దాన్ని ఎలా తొలగించాలో చూస్తాం, వాళ్ళకి ఏమన్నా పెన్షన్ వస్తుంటే దాన్ని పీకేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. అస్సలు యేసు ప్రభు కానీ ఆయన తాలూకా కానీ ఎవరిని కూడా మేము సహించాం. యేసు ప్రభుని మేము లేకుండా చేశాం, ఆయన పిల్లలు మేము సహిస్తామా? అది కుదురుతుందా? అది వీలయ్యేటటువంటి సంగతేనా? మనుషులు ఇలాగే అనుకుంటున్నారు. ఇప్పుడు అసలు యజమాని వస్తాడు. ఇప్పుడు ఆయన చంపేశారు, ఆయన దాసులు లేకుండా చేశారు కదా. ఇప్పుడు ద్రాక్ష తోట యజమానుడు కాపులను సంహరించి ఇతరులకు ఆ ద్రాక్ష తోట ఇస్తాడు. 10వ వచనం చూడండి, ఇట్లాగుంది దేవుని యొక్క వాక్యంలో ఇలాగుంటుంది. ఇల్లు కట్టువారు నిరాకరించింది రాయి, మూలకు తలరాయి అయిన. ఇప్పుడు నేను ఏమంటానంటే, ప్రజలు, ప్రపంచము ఆయనకి ఇవ్వాల్సిన ఫలాన్ని ఇవ్వకపోవటమే కాదు, యేసు ప్రభు అక్కడ ఉన్న వాళ్ళకే ఈ ఉపమానం చెప్తున్నాడు, అక్కడ ఆయన ఎదురుగా నిలబడిన వాళ్ళకే ఈ ఉపమానం చెప్తున్నాడు. ఆ చెప్పిన ఉపమానాన్ని దేవుడు తన వాక్యంలో రాయించాడు. ఎందుకు రాయించాడు తెలుసా? ఈ ఉపమానం వింటున్నటువంటి వాళ్ళు కూడా ఆలోచించడానికి. ఏంటి వింటున్న మనకేంటి ఇది అనంటే, మనం కూడా ఇందుట్లో భాగస్వాములమే. మనం కూడా ఆ కాపుల లాంటి వాళ్ళమే. ఎలాగో తెలుసా? దేవుడు మనకు కూడా వనరులు ఇచ్చాడా, ఇవ్వలేదా? ఇల్లు, వాకిలి, అవునా? తల్లిదండ్రులు, పిల్లలు, డబ్బు, కాస్త ఆరోగ్యము, వస్తువులు, వాహనాలు, అవునా? తెలివితేటలు, జ్ఞానము, వివేకము, ఇవన్నీ దేవుడిచ్చాడు. దేవుని దాసులు దేవుని వాక్యాన్ని చెప్తున్నప్పుడు మనం ఏం చేయాల్సి ఉందంటే, దేవుని మాటల చొప్పున మనల్ని సరి చేసుకొని మన జీవితాలని దేవునికి ఇవ్వాల్సిన విధేయతని మనం చూపించాల్సి ఉంది. దేవునికి ఇవ్వాల్సిన ఫలాన్ని దేవునికి ఇవ్వాల్సింది. దేవుడు నాకు మోటార్ సైకిల్ ఇచ్చాడు, అది నా కోసమేనా? దేవుని పనికి నేనేం వాడొద్దా? దేవునికి ఇవ్వాల్సిన భాగాన్ని ఇవ్వద్దా నేను? దేవుడు నాకు ఒక ఇల్లు ఇచ్చాడు, నేను ఉండడానికి నేనే 4 గదుల్లో, అవునా? ఎన్ని గదులు కావాలండి మనుషులు పడుకోవడానికి? కదిలించకమ్మా. చూడండి, ఎన్ని గదులు కావాలి మనుషులకి? దేవుడికి ఉదయం వద్దు అసలు. దేవునికి మా ఇంట్లో స్థానం లేదు. దేవునికి బిడ్డలు ఎవరన్నా మా ఇంట్లోకి వస్తే కుదరదు, మాకు టైం లేదు, మాకు తీరుబడి లేదు. దేవుడు నాకు ఆరోగ్యం ఇచ్చాడు, ఈ ఆరోగ్యం అంతా నా కోసమే వాడుకుంటా. టైం ఇచ్చాడు దేవుడు, వారంలో 7 రోజులు టైం ఇచ్చాడు. 7 రోజులు నేను నా కోసమే వాడుకుంటా. దేవునికి ఇవ్వాల్సిన భాగాన్ని నేను దేవునికి ఇవ్వను. దేవుడు నాకు డబ్బు కూడా ఇచ్చాడు కొంత, కానీ దేవుడు నాకు డబ్బు ఇస్తే ఆ డబ్బును కూడా నేను ఇవ్వను, నేనే వాడుకుంటాను. నాకు ఇచ్చిన వనరుల్లో దేన్ని
దేవునికి రావాల్సిన భాగాన్ని దేంట్లో కూడా నేను ఇవ్వను, ఇది మొత్తం నా కోసమే, నేను దేవునికి ఇవ్వను, దేవునికి చెల్లించను. దేవుడు ఇదే మనల్ని అడుగుతున్నాడు. ఇంకా చెప్పాలంటే అలాగెవరైనా ఇచ్చేవాళ్ళు, దేవునికి ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు, ఆదివారం 6 రోజులు మనం కష్టపడి పనిచేయాలి, ఒకరోజు దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని వాక్యాన్ని విందాము, అలాంటి వాళ్ళని కూడా మనం అనుకుంటాం ఏమే పెద్ద భక్తిపరురాలు, ఏమే పెద్ద కానుకలు ఇస్తుంది, ఓ ఈయనే పెద్ద పరలోకం నుంచి ఊడిపడ్డాడు, ఈయనకి ఎంత భక్తి ఎక్కువైందో, ఈయనే పెద్ద పాటలు పాడుతున్నాడు, మేము 30 ఏళ్ళ నుంచి వస్తున్నాం, మేము ఇస్తున్నామా, మేము వెళ్తున్నామా, మేము పాలు పొందుతున్నామా, నిన్నగాక మొన్న మందిరానికి వచ్చి మీటింగ్ అంటే ఓ అక్కడేదో పెద్ద వంట ఉందని, అక్కడేదో పెద్ద ఏర్పాట్లని ఓ ఉరుకుతుంటారు పెద్ద అని మళ్ళీ వాళ్ళని అంటాం. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందో తెలుసా? ఇల్లు కట్టేవారు నిరాకరించిన రాయి మూలకు తలరాయింది. ఆ రోజు ఇశ్రాయేలీయులు యేసు ప్రభువుని నిరాకరించారు కదా, త్రోసేశారు కదా, కానీ దేవుడు ఏం చేశాడో తెలుసా? దాన్ని రివర్స్ చేశాడు. ఆయన పునరుద్ధానుడై శక్తితో ఆయన తిరిగి లేచాడు. ఎవరైతే ఈయన అక్కర్లేదు, ఈయన చంపేస్తే పీడ విరగడైద్ది అనుకున్నారో, ఆయన్ని దేవుడు తన శక్తితో పునరుద్ధానంతో నిరూపించి ఆయన్ని కనపరిచాడు. అవునా? ప్రపంచం ఈరోజు యేసు ప్రభుని, ఆయన బిడ్డలకి ఏమాత్రం స్థానం లేకుండా చేస్తుంది. రానున్న రోజుల్లో ఇంకా 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 పరిస్థితులు క్లిష్టమైపోతాయి. దేవుని వాక్యం తెలిసినోడుగా నేను ఈ మాట చెప్తున్నాను. ఆశీర్వాదాలు, స్వస్థతలు, మేలు, ఇంకేదో అక్కడికి పోతే కలిసి వస్తుంది, ఈ మందిరానికి పోతే కలిసి వస్తుంది, ఎలా 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 అనుకుంటా మీరు మోసపోవద్దు దయచేసి. ఒకరోజు ఇట్లాగ తప్పుడు బోధలు చేసి వాళ్ళందరూ సిగ్గుపడతారు. ఇదిగో నీకు కలిసి వస్తుంది, నీకు అది అవుతుంది, ఇది అవుతుంది అని ఇవే చెప్పి ఒకరోజు వాళ్ళు సిగ్గుపడతారు. కానీ దేవుని బిడ్డలను అపోస్తులైన పౌలు మొదలుకొని ఆదిమ అపోస్తులందరూ హెచ్చరించారు, మనము శ్రమలో నుంచే నిత్య జీవానికి వెళ్ళాలి అని చెప్పారు. అనేక శ్రమలు అనుభవించి మనం ప్రయాణించాలి అని చెప్పారు. దేవుని బిడ్డలు శ్రమ పడతారని దేవుని వాక్యం చెప్పింది. యేసు ప్రభువు కూడా ఎప్పుడూ చెప్పలేదు శ్రమలు రావని, అన్నీ కలిసి వస్తాయని. అవునా కాదా చెప్పండి? లోకం ఇలా శ్రమ పెడుతుంది, అణిచేస్తుంది, ఇంకా 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 క్రైస్తవుల్ని, ఆయన సంగతుల్ని, ఆయన విషయాల్ని కనుమరుగు చేస్తుంది. యేసు ప్రభుని ఇంకా లేకుండా చేసి ఒకరోజు ప్రపంచం అనుకునే రోజు వస్తుంది. నేను చెప్తున్నాను చూడండి, యేసు ప్రభుని కానీ ఆయన బిడ్డలను కానీ పూర్తిగా మనం లేకుండా చేసాం. వాళ్ళ హక్కులన్నీ హరించి వేశాం, వాళ్ళకు ఉండాల్సిన రాయితీలన్నీ తీసివేశాం. ఇంకా ఈ లోకంలో క్రైస్తవుడిగా బతకడం కంటే చావడం మేలు అనుకుని ప్రపంచం అనుకుంటుంది. కానీ ఏం జరుగుతుందో తెలుసా? నిరాకరించబడిన వీళ్ళు, ఇల్లు కట్టేవారు నిరాకరించిన ఆయన బిడ్డలు ఏమవుతారో తెలుసా? మూలకు తలరాయి అవుతారు. దేవుడు వారినే ఒకరోజు ఆయన హెచ్చించబోతున్నాడు. ఆయన నిత్యత్వంలో, ఆయన పరిపాలనలో వీళ్ళే ఈ ప్రపంచాన్ని నడిపించబోతున్నారు. ఆయన బిడ్డలు నమ్మకంగా ఆయన కొరకు జీవించే వాళ్ళు యుగ యుగాలు ఆయనతో పాటు రాజ్యం చేయబోతున్నారు. ఏమండి, ఎంత ఖర్చు పెట్టి, ఎన్ని తిప్పలు పడి, పిల్లి మొక్కలేసి, అవునా, అటు తిరిగి తల క్రింద పెట్టి కాళ్ళు పైకి లేపి తపస్సు చేసి అధికారం తెచ్చుకున్న 5 సంవత్సరాలకి టపీమనిపోతాయి. అంతేనా కదా? కానీ ప్రభు పిల్లలు ఈ లోకంలో తృణీకరించబడతారు. ఇక్కడ అధికారులు గౌరవించకపోవచ్చు, ఇక్కడున్నటువంటి రాయితీలు లేకపోవచ్చు, ఇక్కడున్న ప్రయోజనాలు కోల్పోవచ్చు, కానీ మూలకు తలరాయి అవుతారు. చూడండి, ఇది ప్రభువు వలనే కలిగింది, ఇది మన కన్నులకు ఆశ్చర్యము. వినండి, దేవుని వలన కలుగుతుంది, దేవుడు జరిగిస్తాడు. మనకు ఎలా జరుగుతుందో అది మనకు తెలియదు. ఇది మన కన్నులకు ఆశ్చర్యం. మనం ఒకరోజు ఆశ్చర్యపోతాం, నేనేనా ఈ వ్యక్తిని? అసలు నన్ను ఎవడు గుర్తించాడు, ఎవడు పరిగణించాడు, ఎవరు గౌరవించాడు, ఎవరు రిసీవ్ చేసుకున్నారు? ప్రియమైన స్నేహితులారా, ఈ లోకంలో మీరు తృణీకరించబడ్డప్పుడు, అపహాస్యం పాలైనప్పుడు, అవమానపరచబడినప్పుడు నిరుత్సాహపడాల్సినటువంటి అవసరత ఎంత మాత్రం కూడా లేదు. ప్రభు చెప్తున్నాడు, తమ్మును గూర్చే ఆ ఉపమానం చెప్పినని గ్రహించి ఆయన పట్టుకోవడానికి సమయం చూస్తున్నారట, కానీ జనసమూహానికి భయపడి ఆయన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారట. యేసు ప్రభువుని పట్టుకోవడానికి సమయం చూసిన వాళ్ళు ఆయన బిడ్డల్ని పట్టుకోవడానికి కూడా సమయం చూస్తారు. జాగ్రత్త. యేసు ప్రభు లేడు, యేసు ప్రభు కాడు, ఇంకా ఆయన లేడు, అయిపోయింది. ఆయన చెప్తున్నారు కదా ఈరోజు యూట్యూబ్లో మొత్తం ఇదేగా, యేసు ప్రభు ఎక్కడున్నాడు, ఆయన అసలు ఉంటేగా, అవునా, ఇవే కదా వచ్చేది మీకు. యేసు ప్రభు తిరిగి ఎక్కడ లేచాడు, 3 మేకులు పీక్కోలేక చచ్చిపోయాడు, ఇవేనా ఈరోజంతా యూట్యూబ్లో నిండా?
కానీ ఒక మాట చెప్తానండి, యేసు ప్రభు కాలంలో ఆ రోజుల్లో జీవించిన చరిత్రకారులు యేసు ప్రభు గురించి రాశారు. జోసిఫస్ ఆయన గురించి రాశాడు, ప్లినీ ఆయన గురించి రాశాడు, రోమా చరిత్రకారులు ఆయన గురించి రాశారు. ఆయన జీవించిన తర్వాత ఇప్పుడు 2000 సంవత్సరాలకు వచ్చేవాడో ఆయన ఎక్కడున్నాడు అని చెప్పంటే ఎట్ట కుదురుతుంది? నా గురించి ఎవరైనా చెప్పాలంటే మీరు చెప్పాలా, నాతో పాటు మీరు ఉన్నారు, నన్ను చూశారు కాబట్టి, అవునా? చంద్రబాబు నాయుడు గారి గురించి ఎవరైనా చెప్పాలంటే ఇప్పుడు చెప్పాలి ఎవరైనా, అవునా? 1000 సంవత్సరాల తర్వాత చంద్రబాబు నాయుడు లేడంట అంటే ఎట్లాగా? అర్థమవుతుందా? అంటే ప్రజలు ఇవన్నీ ఆలోచించరు కదా, నోటికి ఏదొస్తే అది చెప్పేసి యేసుప్రభు ఇంకా లేడు, ఇంక మనం అంటే ఇంక లేకుండా అయిపోతాడని వాళ్ళు ఎంత ఆశపడుతున్నారో. లేకుండా ఉంటే బాగుండు, లేకుండా ఉంటే బాగుండు, లేకుండా ఉంటే బాగుండు, లేకుండా ఉంటే బాగుండు. ఒక్కసారి కళ్ళు తెరుస్తారు, ఆయన కనపడతాడు. అర్థమవుతుందా? ఒక్కసారి కళ్ళు తెరుస్తారు, అక్కడ నరకం కనపడుతుంది ఎదురు. ఇంక ఎంట్రీనే, ఇంకా డైరెక్ట్ గ్రాండ్ ఎంట్రీ ఇంక అందుట్లో. ఇది ప్రభువు వల్లనే కలిగింది, మన కన్నులకు ఆశ్చర్యం. ఒక ప్రశ్నతో మనం ఈరోజు ముగించుకుందాం వాక్య భాగాన్ని. దేవుడు నీకు ఇచ్చిన వనరులతో దేవునికి నువ్వు ఇవ్వాల్సిన ఫలాన్ని నువ్వు ఇస్తున్నావా? దేవుడు నీకు చదివిచ్చాడు, నువ్వు దేవుని కొరకు ఎలా వాడుతున్నావా దాన్ని? దేవుడు నీకు తెలివిచ్చాడు, దేవుని కొరకు వాడుతున్నావా? దేవుడు నీకు వస్తువులు ఇచ్చాడు, వాటిని వాడుతున్నావా? దేవుడు నీకు గృహాన్ని ఇచ్చే అది దేవుని కోసం వాడుతున్నావా? దేవుడు నీకు టైం ఇస్తే, డబ్బు ఇస్తే దేవునికి ఇవ్వాల్సిన ఫలాన్ని నువ్వు దేవునికి ఇస్తున్నావా? ఒకవేళ ఇవ్వలేకపోతే మనం కూడా ఆ కాపులు లాంటి వాళ్ళమే. ఒక అబ్బాయి అంట అడుక్కుంటున్నాడు అటు రోడ్డు పక్కన. ఒక పెద్ద ఆయనకి చాలా జాలి కలిగిందంట. ఏమైంది చెప్పండి? జాలి కలిగిందట. జాలి కలిగి 100 రూపాయలు ఉంటే టక తీసి 10 రూపాయల కాగితాలు కొత్తవి తీసుకుపోతున్నాడు. అప్పుడే కొత్తవి అన్నమాట, 10 రూపాయలు అప్పుడే రిలీజ్ అయినాయి కొత్త కాగితాలు. తీసుకొని పోతా అవి భద్రంగా దాచిపెట్టుకున్నాడు. వాడు అడిగాడు, ఆకలేస్తుంది, వాడిని చూసేసరికి జాలి వేసింది. టక తీసి అయితే ఇంట్లో పాపం వాడు, నాకు ఇంటికి పోతే చాలా డబ్బులు ఉన్నాయి, తినరా భోజనం చేయి, 100 రూపాయలు లేకపోతే నీకు భోజనం మాత్రం ఏమొస్తుంది, భోజనానికి ఇచ్చాడు 100 రూపాయలు. ఇచ్చిన తర్వాత అప్పుడు ఆయన గుర్తొచ్చింది, సడన్గా గుర్తొచ్చింది. ఏం గుర్తొచ్చిందో తెలుసా? అర్రే నేను ఇప్పుడు ఆటో ఎక్కిపోవాలి, 10 రూపాయలు కొళ్ళివే అని గుర్తొచ్చింది. ఆయన ఏమనుకున్నాడు తెలుసా? ఒరే ఆ 10 రూపాయలు ఇవ్వరా, 10 రూపాయలు ఇవ్వరా అన్నాడు. ఏం చేశాడు? ఆ 10 రూపాయలు ఇవ్వరా అని చెప్పి అన్నాడు. అంటే అర్రే ఇతగాడు మళ్ళీ నన్ను 10 రూపాయలు అడుగుతున్నాడు అనుకొని అక్కడ కర్ర ఒకటి ఉంటే ఆ కర్ర పేడు తీసుకొని మీదకు పరిగెత్తుకుంటూ వచ్చాడు, తరిమేశాడు. ఇతగాడిని భయపెట్టేసి ఆడు పరిగెత్తుకొని పోయాడు. ఏం చేస్తున్నాడు చెప్పన్నాడు? పరిగెత్తుకొని వెళ్ళేటటువంటి ఆ తొందరలో వాడు ఏం చేశాడు తెలుసా? ప్రియమైన స్నేహితులారా, దేవుడు కూడా మనకిచ్చే భాగాన్ని మనకిచ్చి ఆయనకిచ్చే భాగాన్ని ఆయనకిమ్మంటే, అంటే ప్రతి విషయంలో వనరుల్లో ఆయన మనకిచ్చిన ప్రతి వనరుల్లో కూడా మనం ఏం చేస్తున్నామంటే ఇది కూడా ఆయన బెదిరిస్తే ఇది కూడా మనం లాగేసుకోవచ్చు అని ఆ కాపులలాగా, ఆ ద్రాక్ష తోటను కౌలుకు తీసుకున్న కౌలు వారల్లాగా మనం అనుకుంటున్నాము. కానీ ఒకరోజు రివర్స్ అవుతుంది, పరిస్థితి రివర్స్ అవుతుంది. దేవుడు లెక్కగట్టే రోజు వస్తుంది. ప్రియమైన స్నేహితులారా, ఇది మన కన్నులకు ఆశ్చర్యం, ఇది ప్రభు వల్లనే కలుగుతుంది. ప్రార్థన చేసుకుందాం, మనం మొక్కరిద్దాం, ప్రార్థన చేసుకుందాం.